అందరికీ నమస్కారం అండి. ఆనందలహరితో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాశీఖండము 44వ అధ్యాయం అండి. విశ్వేశ్వరుని కాశీ విరహం. విశ్వేశ్వరునకు సుందరమందరము ఆనందమివ్వలేదు. కాశీ విరహమును భరింపలేకపోయాడు. శిరస్సునందలి చంద్రకళ కానీ గంగానది కానీ శివుని కాశీ విరహ తాపమును శాంతింపజేయలేకపోయినవి. తాపశాంతికై శరీరం అంతటి పూసుకున్న మంచి గంధము ఎండి ధూళిగాయి ఇప్పటికీ అలాగే ఉన్నది. చేతులందు కంకణములుగా ధరించిన తామరతుళ్ళు సర్పములైనాయి. శిరస్సును ధరించిన పూర్ణచంద్రుడు కృషించినాడు. తన రూపమైన అగ్నియే విరహాగ్ని రూపంలో బాధించింది. ఎంత విచిత్రము! చంద్రుడు తనకు ఆశ్రయమిచ్చిన శివునే సంతాపయుతిని చేసినాడు. సమస్త భ్రమలను తొలగించు దేవదేవుడు తాను ధరించిన పుష్పమాలను మహాసర్పమని భ్రమను పొందినాడు. త్రివిధ తాపములను హరించినట్టు ఆదిదేవుడు కాశీ వియోగం వలన కలత చెంది తనలో తాను విలిపించినాడు. కాశీ నుండి వచ్చడి వాయుస్పర్శ వలన మాత్రమే నా కాశీ విరహతాపం శాంతించును. హిమరాశిని నా శరీరమంతటా పూసినను శాంతింపదు. పూర్వము సతీ వియోగ తాపము పార్వతీ ప్రాప్తితో శాంతించింది. సతీ విరహతాపం కంటే కాశీ వియోగ తాపం అధికంగా నన్ను బాధించున్నది. ఓ కాశీ, ఎప్పుడు నాకు కాశీ సంగమం లభ్యమగునో, ఎప్పుడు కాశీ విరహతాపం శాంతించనో? ఓ పాపనాశిని కాశీ, నీ వియోగనాగ్ని విచిత్రమైనది. చంద్రుని శీతలామృతంతో నేత్తో వలె వృద్ధి పొందుచున్నది. గతంలో సతీ విరహాగ్ని పార్వతీరాగతో శమించినది. ఇప్పుడు నీ దర్శనం వలన మాత్రమే నా తాపం శాంతించును అని పరిపరి విధాల తనలో తాను ప్రలపించినాడు. తాను కాశీ విరహతాపంను దేవతలకు గాని తన అర్ధాంగి అయిన పార్వతికి సహితము తెలపక రహస్యముగా వరించినాడు. ఒకనాడు బుద్ధిజన్యకు పార్వతి శివునితో, ఓ సర్వవ్యాపక యోగేశ్వర నాథ, సర్వము నీ అధీనము. నీ విభూతి బ్రహ్మాదులకు ఐశ్వర్యదాయకము. సర్వ విపత్తులను నశింపజేయండి. మీ కృపలేని ఏళ్ల జగత్తునకు ప్రళయం సంభవించును. చంద్రుడు, సూర్యుడు, అగ్ని మీ మూడు నేత్రములు ఇవే మీకు సంతాపమును కలిగింపలేపవు. సర్పములు మీ ఆభరణములు. విషము మేము బాధింపలేదు. చల్లని నీరు గల గంగ మీ శిరంపైనున్నది. నేను మీ వామ శరీరార్థ భాగిన్నై మీ ఎందే మనసును నిలిపినాను. మీ తాపకారణమును తెలుపమని ప్రార్థించను. ఓ కాశీ, అష్టమూర్తినైన నేను కాశీ వియోగంతో బాధపడుచున్నట్లు పార్వతి గ్రహించినది అని శివుడు పలికెను. శివుని తాపకారణము నెరిగిన పార్వతి కాశీ మహిమను ప్రస్తావించటము ప్రారంభించినది. పార్వతీకృత కాశీ మహిమా వర్ణనము. ఓ ప్రభు, ప్రళయకాలం నందు అంతయు జలమయమై ఆ జలము ఆకాశమును తాకినప్పుడు నీత్రి సోలమున పద్మవలే ప్రకాశించు వారణాసికి వెళదాం. భూమిపై నుండి లేనట్టి కాశీ వలె హిమాలయము కానీ మంద్రము కానీ నాకు భూమిపై సుఖము కలిగించట్లేదు. కాశీ యందు కలి కాల పాపముల భయం లేదు. కాశీ యందు మరణం వలన పునర్జన్మ ఉండదు. మరలా అవిముక్తమని ఎప్పుడు చూసేదమో కదా. భూమి యందు స్వర్గమునందు సంపత్ సమృద్ధములైన పురములెన్నయో గలవు. ఆ పురములన్నీయు కాశీతో సమానములు కావు అని శబ్దం చేయుచున్నాను. ప్రభు, నీవలే కాశీ విరహంతో నేను కూడా పరితపించున్నాను. ఈ తాపము కాశీ వలన నా జన్మభూమి యొక్క హిమగిరి వలన మాత్రమే శాంతించును. పూర్వము పరమశాంతి ప్రధాని అయిన కాశీకి వచ్చి నా జన్మభూమిని విడిచుట వలన బాధను మర్చదని. ప్రపంచమందు ఎక్కడనో శరీరధారులకు ప్రత్యక్షముగా మోక్షలక్ష్మి కనిపించదు. అందరి కళ్యాణం కొరకు రూపం ధరించిన మోక్షలక్ష్మినిగా కాశీని నేను తెలుసుకుంటుని. యోగ సమాధి వలన కానీ యజ్ఞానుష్ఠానం వలన కానీ వేద విద్య వలన కానీ లభింపని ముక్తి కాశీయందు దేహత్యాగం వలన అనాయాసముగా లభించును. ఆనందవనమందు శరీరమాత్ర ధారులకు లభించే అపూర్వమగు సుఖము స్వర్గమునందు పాతాళమందు కూడా లేదు. మర్త్యలోకంలో వేరుగా చెప్పవలన మోక్షలక్ష్మిని ఎప్పుడూ విడిచిపెట్టని అవిముక్త క్షేత్రమునందు మనస్సును సంయోగం చేయటం వల్ల యోగాభ్యాస ఫలము ప్రాప్తమగును. నాథ, కాశీకి వచ్చి నీ యందు క్షణము స్థిరముగా దృష్టిని నిలిపిన వారికి కలుగు సిద్ధి షడంగ యోగ సాధన వలన సిద్ధింపదు. కాశీని దర్శింపని బుద్ధిజీవుడైన మానవుని జన్మ వ్యర్థము. కాశీని దర్శించిన కన్నులే కృతార్థము. కాశీవాసి దేహమే కృతార్థం. కాశీని ఆశ్రయించిన మనస్సే కృతార్థం. కాశీకి సమ్ముఖమైన ముఖమే కృతార్థము. మిక్కిలి పవిత్రము, రజస్తమో గుణ నాశకము. చంద్రకాంతి వలె పరమోజ్వలమైన కాశీ అందలి ధూళి సర్వశ్రేష్టమైనది. మణికర్ణిక భూమి అందలి ధూళిని దేవతలు నమస్కరించి తమను నష్ట ధరింతురు. దేవ సత్య నాగలోకములు మణికర్ణికతో సమానములు కావు. మణికర్ణిక భూమి అందు వర్ణించిన వారి చెవులు బ్రహ్మరసాయనములకు స్థానములు. మణికర్ణిక గొప్ప తేజోమయ భూమి. అక్కడ వందలాది జన్మలకు సంబంధించిన అజ్ఞానపు చీకటి క్షేమం. మణికర్ణిక భూమి మోక్ష పరమేశ్వరుని సింహాసనం. మోక్షలక్ష్మికి మెత్తని శయ్య. తారక మంత్రోద్దేశానికి జన్మభూమి. మణికర్ణిక యొద్ద మరణము
కోరుకొని కాశీవాసులు అక్కడ కూర్చుండి అంతకుముందు ముక్తి నందిన వారిని ఇసుక రేణువులతో లెక్కించుందరు అని కాశీ మహిమను వర్ణించి పార్వతి మరలా కాశీప్రాప్తికి ఉపాయమును ఆలోచించమని నాథుని ప్రార్థించింది. పార్వతి మాటలు విన్న శివుడు, ఓ మహాదేవి, అన్యభుక్తిమగు వస్తువును నేను అభిలషింపను. ఇది నా వ్రతము. బ్రహ్మ కోరట వలన దివోదాస ధర్మబద్ధముగా కాశీని పరిపాలించున్నాడు. ధర్మ మార్గమందున్న వారికి విఘ్నములు కలిగించుట సముచితం కాదు. ధర్మలోపం జరుగునంత వరకు దివోదాసును కాశీ నుండి పంపుట నాకు ఇష్టం లేదు. ధర్మిష్ఠుల రక్షణ నా కర్తవ్యం. ధార్మికులకు జరా మరణ వ్యాధి బాధలు కలగవు అని పలికెను. అనంతరము మహాదేవుడు పార్వతితో సమాలోచన చేసినాడు. కార్యసాధనలో సమర్థమైన యోగినిగణాన్ని పిలిపించినాడు. ఓ యోగినిగణమా, మీరిప్పుడే వారణాసికి వెళ్ళండి. ధర్మపూర్వకంగా కాశీని పాలించున్న దివోదాసును మీ యోగమాయా బలంతో ధర్మచ్యుతుడగినట్లు చేసి శీఘ్రముగా కాశీని విడిచినట్లు చేయండి అని శాసించినాడు. యోగినులు శివాజ్ఞను శిరసా వహించినారు. దేవదేవుని అనుగ్రహం వలన కాశీకి వెళ్ళే అవకాశం లభించిందని ఆనందించినారు. వెంటనే మందరాద్రిని వీడి ఆకాశ మార్గంలో వారణాసి చేరినారు. 45వ అధ్యాయం. కాశీయందు చతుషష్ఠి యోగిని సంచారము, వారి ప్రభావం. స్కందుడు ఇట్లు పలికెను, ఓ ముని, శివుని ఆదేశానుసారము యోగిని బృందము తమ దేవత్వము బయటపడకుండా తైర్దికుల వేషం ధరించి వారణాసిని ప్రవేశించింది. వారు మాణిక్యకాంతులతో ప్రకాశించు మహోన్నతమై ఎలరు దివ్య ప్రసాదములను చూచి ఆశ్చర్యశక్తులైనారు. తపస్విని, సైరేంద్రి, మాలాకారిణి, క్రయ విక్రయకారిణి, సర్పములను పట్టుశ్రీ, నర్తకి, గాయని, వీణాధారిణి, జ్యోతిష్కురాలు, దాసి, సంతానకారిణి, చిత్రకళాకుశలి, వశీకరణ మంత్రజ్ఞ, జ్యోతకుశలరాలు, గారడీ విద్యాధ్యక్షురాలు, భిక్షకురాలు, సాముద్రికజ్ఞురాలు, మృదంగాది వాద్య కుశలరాండ్రు, బహుసిద్ధులు నెరిగినవారు, అగ్నిస్తంభ, జలస్తంభ, వాక్స్తంభ, విద్యా పారంగతరాండ్రు మొన్నకు వేషములను ధరించి కాశీయందు రాత్రింబోళ్ళు తిరుగుచూ 1 సంవత్సరం గడిపినారు. ఎంత ప్రయత్నించినను కాశీరాజు దివోదాసునందు దోషమును చూడలేకపోయారు. వారందరూ స్వామి కార్యమును నెరవేర్చినందువలన మందరాద్రికి వెళ్ళుట సముచితం కాదని తలంచినారు. కాశీని విడిచి వెళ్ళటకు వారికి మనసులు ఇష్టపడలేదు. ప్రభువు కోపించిన ఏళ్ల ప్రాణములను మాత్రము హరించును. కాశీని పరిత్యజించు పురుషార్థములు నశించును. దుర్బుద్ధులు మాత్రమే తుచ్చములకు భోగములకు వసులై మోక్ష నిక్షేప కలసమకు కాశీని పరిత్యజింతురు. మహాదేవుడు ప్రస్తుతము మనకు విముఖుడైనను కాశీ సేవన పుణ్యం వలన సుముఖుడవును. కొద్ది రోజుల్లోనే త్రిలోచనుడు కాశీకి రాగలడు. ఆ దేవదేవునికు కాశీ ఎందు తప్ప అన్యత్ర ఆనందం లభింపదు. కాశీ శంభుని యొక్క అలౌకిక శక్తి. ఇది అందరికీ తెలియదు. కాశీ పరమసుఖానుభవము పరమేశ్వరునికే తెలియను అని రకరకాలు విచారించి ఏదో మాయచే మోహితులై యోగినులందరూ నాటి నుండి ఆనందవనమునందే నివసించుండిరి. ఓ అగస్యముని, యోగినుల పేర్లు వినుము. యోగిని నామములను వింటు వలన ప్రాణుల పాపములు వెంటనే నశించును. గజానన, సింహముఖి, గృదాస్య, కాకతుండిక, ఉష్ట్రగ్రీవ, అయగ్రీవ, వారాహి, శరభానన, ఉలూకిక, శివారాన, మయూరి, వికటానన, అష్టవక్ర, కోటరాక్షి, కుబ్జ, వికటలోచన, శుష్కోదరి, లల్లజిహ్వ, స్వద్రంష్ట్ర, వానరానన, రుక్షాక్షి, కేకరాక్షి, బృహత్తుండ, సురాప్రియ, కపాలహస్త, రక్తాక్షి, సుఖి, స్యేని, కపోతిక, పాశహస్త, దండహస్త, ప్రచండ, చండవిక్రమ, శిశుగ్ని, పాపహంత్రి, కాళి, రుద్రపాయిని, వసాధయ, గర్భభక్ష, శవహస్త, అంత్రమాలిని, స్థూలకేసి, బృహత్కుక్షి, సర్పాస్య, ప్రేతవాహన, దందసూకకర, క్రౌంచి, మృగశీర్ష, వృషానన, వ్యాత్తాస్య, ధూమనిఃశ్వాస, వ్యోమైకచరణ, ఊర్ధదృక్, తాపని, శోషణీ దృష్టి, కోటరి, స్థూలనాసిక, విద్యుత్ప్రభ, బలాకాస్య, మార్జారి, కటపూతన, అట్టాట్టహాస, కామాక్షి, మృగాక్షి, మృగలోచన. ఈ 64 నామములను ప్రతిదినము త్రిసంధ్యలందు జపించటం వలన దుష్టుల వలన బాధలు శమించును. డాకిని శాకిన్యాదుల వలన పీడలు తొలగు. యోగినీపేట సేవకులకు సర్వాభీష్టములు సిద్ధించు. ఈ నామములు శిశువులకు శాంతికారకములు, స్త్రీలకు గర్భోపద్రవ నివారకములు, రణములందు వివాదములందు విజయమును కలిగించును. ఇచ్చట ఇతర మంత్రానుష్ఠానాలు కూడా సఫలమగును. ధూపదీప నైవేద్యాదులతో యోగిని గణమును పూజించిన ఎడల శీఘ్రముగా ప్రసన్నులై మనోరథములను నెరవేర్తురు. శరత్కాలమునందు యోగిని గణాన్ని మహాపూజతో పూజించి నేత్తో హవనం చేసించో మంత్రసిద్ధిని పొందెదరు. ఆశ్వయుజ పాడ్యం నుండి శుద్ధనామం వరకు యోగిని గణమును పూజించడం వలన అవశ్యము మనోరథ సిద్ధి అగును. కృష్ణపక్ష చతుర్దశి నాడు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసిన ఎడల అన్ని కోరికలు ఫలించును. యోగినుల నామములకు ముందు ప్రణవము చేర్చి చతుర్ద్యంత్యములు చేసి
చిన్న రేగికాయంత ప్రమాణంలో నేతితో కూడిన గుగ్గులములతో ఒక్కొక్క నామంతో 108 సార్లు హవనం చేసించో ఏ సిద్ధిని కోరితే ఆ సిద్ధికి సిద్ధించును. పుణ్యాత్ములు చైత్ర కృష్ణ పాడ్యమి నాడు కాశీయందు విఘ్నములు శాంతించుటకు ప్రయత్నపూర్వకంగా యాత్ర చేయాలి. వార్షిక యాత్ర చేయని కాశీవాసులకు యోగినులు విఘ్నమును కలిగింతురు. కాశీయందు యోగినిగణము మణికర్ణికను తమ ముందుగా చేసుకొని ఉన్నాయి. యోగినిల నమస్కారమాత్రమున కాశీయందు విఘ్నములు బాధింపవు. ధన్యవాదములండి.